హలో అండి, రోజు దోశ ఇడ్లీ టిఫిన్ తిని బోర్ కొట్టేసిందా? అయితే సేమియా ఉప్మా చేసేసుకుందాం. కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, 1 కప్ సేమియా. ఇప్పుడు ముందుగానే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఘీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాక మనం 1 కప్ సేమియాని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యాక కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 కప్ సేమియాకి నేను 1.5 కప్ హాట్ వాటర్ వేసాను, ఎందుకంటే క్విక్గా అయిపోతుందని. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేను రైతా చేశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి